ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం, గురూజీ శివప్రసాద్ గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9959914981. మీ సమస్య ఏదైనా సరే, వ్యాపారం, చదువు, ఉద్యోగం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, విదేశీ ప్రయాణం, లక్ష్మీశాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు ఎన్నో తారీఖు పుట్టావో, అంటే 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఏ తారీఖుని పుట్టావో ఆ తారీఖు మనసులో అనుకో అమ్మా. నీకు ఇప్పటి వరకు ఏం జరిగింది, ఏం జరగబోతుంది, ఎటువంటి శుభవార్త వినబోతున్నావో మొత్తం కూడా చెబుతాను విను తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. తల్లి, ఇప్పటి వరకు నువ్వు ఎన్నో రకాల కష్టాలు పడ్డావు. పైకి నువ్వు ఎంత నవ్వుతూ కనిపిస్తున్నా సరే మనస్ఫూర్తిగా నువ్వు నవ్విన రోజే లేదు తల్లి. ప్రతి క్షణము కూడా నీ బాధని, నీ కష్టాన్ని నాతో చెప్పుకుంటూనే ఉన్నావు. అదంతా కూడా నేను వింటూనే ఉన్నానమ్మా. అయితే నువ్వు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటి అంటే, నీకు మనస్ఫూర్తిగా ప్రశాంతంగా నవ్వుకుని సంతోషంగా ఉండటానికి నీ పెదవులపై చిరునవ్వు ఇవ్వబోతున్నానమ్మా. ఇక నువ్వు దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తూ, ఎక్కువగా భయపడుతూ, ఎక్కువగా ఆలోచిస్తూ, ఏ విషయంలో అయితే ఇది జరుగుతుందా జరగదా అని అనుకుంటూ అతిగా ఆలోచిస్తూ నీ మనసుని పాడు చేసుకుంటున్నావో, ఇప్పుడు తప్పకుండా జరుగుతుందమ్మా. దాని గురించి నువ్వు బాధపడవలసిన, భయపడవలసిన అవసరమే లేదు. అది చిన్న విషయమైనా కానీ, పెద్ద విషయమైనా కానీ నేను అది జరిగేలా చూస్తాను. నువ్వు ఆనందంగా గడిపే రోజులు అనేవి ఈ రాత్రి నుంచే మొదలవుతున్నాయి అని గుర్తుంచుకో తల్లి. అంతేకాకుండా ఇప్పటి వరకు నీ మీద ఎవరైతే నమ్మకం లేకుండా నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారో వాళ్ళ యొక్క మనసులోని యొక్క గొప్పతనాన్ని, నీ గురించి, నువ్వు పడిన కష్టాల గురించి వారు తెలుసుకునేలా నేను చేస్తాను తల్లి. వారు నీ విలువ తెలుసుకుని దూరం అయిపోయిన బంధాలను మళ్ళీ కలుపుకోవటానికి వారు నీ దగ్గరికి వచ్చే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి తల్లి. అంతేకాకుండా నువ్వు ఎవరినైతే ఎంతగానో ఇష్టపడ్డావో ఆ వ్యక్తి కూడా నిన్ను తప్పకుండా అర్థం చేసుకుని నీ వద్దకు వస్తారు తల్లి. ఇక నువ్వు దేని గురించి అయితే ఇది జరగనే జరగదు, నా జీవితంలో అస్సలు జరగదు, ఇది ఎంత పెద్ద కోరిక, ఈ జన్మకి అవదిలే, మరొక జన్మంటూ ఉంటే ఆ జన్మలో తీరుతుందేమో అని నువ్వు అనుకుంటున్నావు కదా తల్లి. నువ్వు ఆ విషయం గురించి దిగులు పడవలసిన అవసరం లేదమ్మా. మరొక జన్మ కాదు, ఈ జన్మలోనే మరికొద్ది రోజుల్లోనే నువ్వు ఆశ్చర్యపడేంత అద్భుతాన్నైతే నీ కళ్ళ ముందు నేను ఉంచబోతున్నాను తల్లి. నువ్వు కలలో కూడా ఊహించి ఉండవు ఇంత అద్భుతాన్ని. అది నా విషయంలో జరిగిందా అని చెప్పి నువ్వు నా దగ్గరికి వచ్చి, బాబా ధన్యవాదాలు, నేను జరగదే జరగదు అనుకున్న విషయాన్ని మీరు జరిగేలా చేశారు, మీకు ఎంతో రుణపడి ఉన్నాను బాబా అని నువ్వు నాకు కృతజ్ఞతలు చెప్పుకునే రోజు అతి దగ్గరలోనే ఉంది తల్లి. అదే విధంగా ఇప్పటి వరకు నువ్వు కన్నీళ్లతో కాలాన్ని గడిపావు కదా తల్లి. ఇక్కడి నుంచి నువ్వు ఆ కన్నీళ్లు గురించి పూర్తిగా మర్చిపోయి ఎప్పుడూ చిరునవ్వుతోటి సంతోషంగా గడిపే రోజులని నీకు ప్రసాదిస్తున్నానమ్మా. చదువుల విషయంలో కూడా మంచిగా ఉండేలా నేను దీవిస్తున్నానమ్మా. నీ సొంత ఇంటి కల ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేరేలా నేను చూస్తాను తల్లి. పడిన వ్యక్తితో వివాహం జరుగుతుందా లేదా అనే అనుమానంతో ఉన్నావు కదమ్మా. తప్పకుండా నువ్వు ఇష్టపడిన వ్యక్తితో వివాహం జరుగుతుంది తల్లి. ప్రతిదీ కూడా నీకు పాజిటివ్గా, అనుకూలంగా జరుగుతుందమ్మా. ఇక నీ మనసులో ఉండే ఆలోచన, నా వల్ల కాదు, జరగదు, నాకు అంతటి అదృష్టం లేదు, నాకు దూరమైపోయిన వారు నా దగ్గరికి రారు, నాకు ఈ ఉద్యోగం అనేది అస్సలు రాదు, నా బ్రతుకు ఇంతే అని నువ్వు అనుకుంటున్నావో అటువంటి నెగిటివ్ ఆలోచనల్ని పూర్తిగా తీసివేసి, నాకు అంతా కూడా జరుగుతుంది, నా వాళ్ళందరూ కూడా నన్ను ప్రేమిస్తారు, నేను కోరుకున్న ఉద్యోగం నాకు మంచి శాలరీతో వస్తుంది, ఇలా అంతా కూడా మంచి ఆలోచనలతోటి
నువ్వు ఇప్పటి నుంచే గనక రోజు మొదలుపెట్టావు అంటే రేపటి నుంచి నీకు ప్రతిదీ కూడా అనుకూలంగా ఉండేలా నేను దీవిస్తున్నాను తల్లి. నా గురు బలం, నా గురు అనుగ్రహం అనేది పూర్తిగా నా బిడ్డవైన నీకు అందిస్తున్నానమ్మా. ఇక ఏదీ కూడా నీ జీవితంలో లేదు, కాదు అనే మాటలకే స్థానం లేకుండా నీ మనసు సంతోషంతోటి రెట్టింపయ్యేలా ప్రతి కార్యాన్ని కూడా జరిగేలా నేను చేస్తున్నాను తల్లి. అంతేకాకుండా త్వరలోనే నన్ను దర్శించుకోబోతున్నావమ్మా. షిరిడీ నా ద్వారకామయిలోకి అడుగు పెట్టబోతున్నావు. అందుకు మంచి మార్గాన్ని కూడా నేను ఏర్పాటు చేశాను. నువ్వు కలలో కూడా ఊహించి ఉండవు. ఇప్పటి వరకు నువ్వు నా దగ్గరికి రాలేదు కదా, షిరిడీ అనేది చూడలేదు కదా, ఎప్పుడు బాబా నిన్ను చూసేది అని అడుగుతున్నావు కదమ్మా. నేను విన్నాను తల్లి. అందుకనే తల్లి నువ్వు షిరిడీ రావటానికి మార్గాన్ని కూడా నేను ఏర్పాటు చేశాను. అతి కొద్ది రోజుల్లోనే, అతి కొద్ది నెలల్లోనే నువ్వు నన్ను చూసి దర్శించుకుని ఆనందపడే రోజు తొందరలోనే ఉందమ్మా. నీకు అంతా కూడా శుభగడియలు అనేవి మొదలయ్యాయి. ఇప్పటి నుంచి నువ్వు పడిన కష్టాలు, నష్టాలు, బాధలు, అప్పుల బాధలు వీటన్నిటి నుంచి కూడా నువ్వు బయటపడి ఆనందం, సంతోషం, ఆరోగ్యం ప్రతిదీ కూడా ఎంజాయ్ చేసే ఆ పరిస్థితిని, ఆ సమయాన్ని నీకు ఇస్తున్నాను తల్లి. ఇక నువ్వు సంతోషంగా ఉండమ్మా, ఆనందంగా ఉండు తల్లి. ప్రతిదీ కూడా మంచిగా చూస్తాను. నీ వెనక నీ బాబా తండ్రి, నీ సాయి తండ్రి ఉన్నాడు అనే సంగతి నువ్వు ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు తల్లి. నా బిడ్డ ఆనందంగా ఉంటే నా కళ్ళల్లో ఆనందం అనేది మరింత రెట్టింపవుతుంది తల్లి. నిన్ను ఆనందంగా చూస్తేనే కదా తల్లి నాకు కూడా ఆనందంగా ఉండేది. నేను నీకు ఒక మంత్రం అయితే చెప్పబోతున్నాను తల్లి. ఈ మంత్రాన్ని ఈ సోమవారం రోజున 108 సార్లు అయితే జపించటం కానీ రాయటం కానీ చేయి తల్లి. ఇలా చేయటం వలన నీ కోరిక అనేది అతి శీఘ్రంగా నెరవేరుతుందమ్మా. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం అరుణాచలేశ్వరాయ నమః. బిడ్డ, ఈ మంత్రానికి ఉన్న శక్తి ఏమిటో నీకు తెలియదు తల్లి. 1000 సార్లు ఓం నమఃశివాయ అంటే ఎంత శక్తి వస్తుందో, 3 సార్లు ఓం అరుణాచలేశ్వరాయ నమః అంటే అంత బలం అనేది ఉంటుంది తల్లి ఈ మంత్రానికి. కాబట్టి నువ్వు తప్పకుండా ఈ సోమవారం రోజున 108 సార్లు ఈ మంత్రాన్ని పఠించు తల్లి, లేదంటే రాయి. ఇలా చేయటం వలన నీ కోరిక ఏదైనా సరే తల్లి అతి శీఘ్రంగా నెరవేరుతుంది. బిడ్డలందరికీ కూడా నా ఆశీస్సులతో పాటు ఆ అరుణాచలేశ్వరుని ఆశీస్సులు కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి. ఆనందంగా సంతోషంగా ఉండండి అని అయితే మన బాబా గారు ఈరోజు చాలా అంటే చాలా చక్కటి సందేశం అందించారండి. ఈ సందేశం నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.